మనిషి కంటికి కనిపించని మరో ప్రపంచం ఉంది అంటారు. ఆ ప్రపంచంలో మనుషుల్ని గమనిస్తున్న ఏవో శక్తులు కూడా ఉన్నాయంటారు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీలో అలాంటి ప్రపంచంలోంచి వచ్చిన ఒక జిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నార్మల్గా మనం చెప్పుకునే దయ్యాలు, ఆత్మలు, పిశాచుల కంటే ఈ జిన్స్ అనేవి చాలా చాలా భయంకరమైనవి. ఈరోజు ఈ వీడియోలో టర్కీలోని బుర్సా అనే నగరంలో ఒక అమ్మాయిని ఆవహించిన జిన్ కథని మీకు చెప్పబోతున్నాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ స్టోరీని స్టార్ట్ చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఈ ఛానల్లో ఇలాంటి రియల్ హారర్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా. ఒకసారి ఛానల్లో ఉన్న కాంటెంట్ని చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఐ ప్రామిస్ యూ, నేను మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. ఈ స్టోరీ జరిగింది టర్కీలో ఉన్న బుర్సా అనే నగరంలో ఉన్న ఒక కపుల్ జీవితంలో. భర్త పేరు హాకన్, భార్య పేరు ఐదా. ఒక సింపుల్ నార్మల్ లైఫ్ బతుకుతుండేవాళ్ళు. అంతా బానే ఉంది, కానీ ఆ ఒక్క రాత్రి వాళ్ళ జీవితాల్ని తలకిందులు చేసేసింది. ఆ రోజు నైట్ వాళ్ళు ఎర్లీగానే తినేసి పడుకుని పోయారు. హాకన్ కి సడన్ గా అర్ధరాత్రి మెలకు వచ్చింది. గడియారం వంక చూస్తే టైం 12:30. పక్కకి తిరిగి తన భార్యను చూశాడు, కానీ తన భార్య పక్కన లేదు. ఎటు వెళ్ళిందా అని బెడ్ మీద నుంచి కిందకి దిగి రూమ్ బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఐదా ఒక అద్దం ముందు నించొని ఉంది. అక్కడేం చేస్తుందా అని హాకన్ తన దగ్గరకు వెళ్ళాడు. ఐదా అద్దంలో తను చూసుకుంటూ ఏదో వింత భాషలో మాట్లాడుతూ ఉంది. హాకన్ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే తన భార్యకి ఈ భాష తెలుసు అనే సంగతి కూడా హాకన్కి తెలియదు. తనని అంతకంటే భయానికి గురి చేసిన విషయం ఏంటంటే, ఈ టైంలో తన భార్య అద్దంలో చూస్తూ ఈ వింత భాషని ఎందుకు మాట్లాడుతుంది అని. హాకన్ ధైర్యం చేసి తన భార్య దగ్గరికి వెళ్ళి తనని తట్టాడు. తన కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయింది. తనని మోసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. నిద్రలో లేచి నడుచుంటుందిలే అనుకుని వదిలేశాడు. ఇది వదిలేయాల్సిన విషయం కాదని, వాళ్ళ జీవితంలో ఉండే మనశ్శాంతిని దూరం చేసే ఒక దుష్ట శక్తి వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయిందని ఆ రోజు హాకన్కి అర్థం కాలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎన్నో వింత విషయాలు జరిగాయి. తలుపులు వాటంతట అవే తెరుచుకోవటం, కిచెన్లో సామాన్లు చిందరవందరగా పడిపోవటం, రాత్రి అయ్యేసరికి ఏదో నల్లటి నీడ గోడల మీద పాకుతున్నట్లు కనిపించడం. ఇవన్నీ నార్మల్గా హారర్ మూవీస్లో చూపించే రెగ్యులర్ సీన్స్ లాగా కనిపించవచ్చు, బట్ ఇవి ఆ టైంలో వాళ్ళని చాలా చాలా భయపెట్టాయి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను వినండి. ఐదా ఇంట్లో ఎక్కడా కనిపించకపోయేసరికి హాకన్ ఐదాని ఇల్లు మొత్తం వెతుకుతూ ఉన్నాడు. తను ఎక్కడా కనిపించలేదు. అంతలోనే గార్డెన్లో ఏదో కుక్క మూలుగుతున్న సౌండ్ వినిపించడంతో హాకన్ గార్డెన్లోకి వెళ్ళాడు. అక్కడ తన భార్య తనకి కొంచెం దూరంలో అటు తిరిగి కూర్చొని ఉంది. తను ఏం చేస్తుందో అని చూడ్డానికి వెళ్ళిన హాకన్ భయంతో బెదిరిపోయాడు. ఎందుకంటే తను చూసిన దృశ్యం అలాంటిది. తను ఒక కుక్కని చంపి తన మాంసాన్ని తింటుంది. తన నోరు, మొహం మొత్తం రక్తం. ఆ దృశ్యాన్ని చూసిన హాకన్ భయంతో 3 అడుగులు వెనక్కి వేశాడు. తన దగ్గర నిలబడాలన్నా తన వెన్నులో వణుకు పుడుతుంది. అయినా సరే హాకన్ ధైర్యం చేసి, ఐదా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఐదా హాకన్ వైపు చూసి ఎంతో భయంకరమైన అరుపు అరిచింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత హాకన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ఒక అమీంని కలిశాడు. అమీం అంటే ఒక ముస్లిం పూజారి. వాళ్ళ ఇంటికి వచ్చిన అమీం ఖురాన్లోని ఆయత్ ఉల్ కుర్సీ అనే మంత్రాన్ని చదవడం మొదలు పెట్టాడు. అది వింటున్న ఐదా భయంతో వణికిపోవడం మొదలుపెట్టింది. కానీ అమీం మాత్రం మంత్రాలను చదవడం ఆపలేదు. కానీ తన భార్య అంత బాధపడుతుండడం చూడలేని హాకన్ ఐదా నీకేం కాదు, నీకేం కాదు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడే ఐదా తన ముఖాన్ని హాకన్ వైపు తిప్పి, ఈమె మాది, ఈమెని మా నుంచి మీరు తీసుకెళ్ళలేరు. ఆ మాటలకి హాకన్ భయపడిపోయాడు. ఎందుకంటే అది ఐదా వాయిస్ కాదు, అది ఒక మగాడి గొంతు. అప్పుడే అమీం హాకన్తో చెప్పాడు, అది నీ భార్య కాదని, తనలో ఒక జిన్ ప్రవేశించాడని. 3 రోజుల పాటు అమీం ఐదాలోంచి ఆ జిన్ని బయటకు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తనని గొలుసులతో కట్టేసి ఖురాన్లో ఉండే ఎన్నో శక్తివంతమైన మంత్రాల్ని ఆ జిన్ పై ప్రయోగించాడు. సరిగ్గా 3వ రోజు రాత్రి ఐదా స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. అమీం హాకన్తో ఇకంతా మంచిగానే ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత రోజు ఉదయం అమీం తన ఇంట్లో చనిపోయి కనిపించాడు. డాక్టర్లు హార్ట్ అటాక్ అని చెప్పారు. కానీ కొందరు
జిన్ తనపై ప్రతీకారం తీర్చుకుందని అంటారు. ఆ సంఘటన తర్వాత హాకన్ అండ్ ఐదా ఆ బుర్సా నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ఇంటిని ఇప్పటి వరకు ఎవరూ తెరవలేదంట. వీళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డబ్బే అనే ఒక హారర్ సిరీస్ని కూడా తీశారు. నిజానికి అందులో ఉన్న హారర్ వల్ల ఆ హారర్ సిరీస్ బ్యాన్ కూడా అయింది. ఈ స్టోరీ చివరిలో నేను మీకు చెప్పాలనుకుంటున్న మాటలు: జిన్లు అనేవి మనతోనే ఉంటాయి, కానీ అవి ఎప్పుడు ఎక్కడ ఎలా మనల్ని ఆవహిస్తాయి అనేది ఎవరికీ తెలియదు. జాగ్రత్తగా ఉండడం వల్ల పోయేదేమీ లేదు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్కి వచ్చేసింది. నేను చెప్పిన ఈ హారర్ స్టోరీ మీకు నిజంగా నచ్చినట్లయితే నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.